వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. అలాగే దేవుని పిల్లలు ఉన్న చోట మంచితనం, న్యాయం, ప్రేమ మరియు బాధ్యతలు కనిపించాలి. దేవుడు సృష్టించిన ఈ భూమి, ప్రకృతి, చెట్లు, నదులు, జంతువులు ఇవన్నీ దేవుని యొక్క అద్భుతమైన సృష్టి. కానీ ఈరోజు మనుషులు అడవులను నరుకుతున్నారు, నదులను కాలుష్యం చేస్తున్నారు, గాలిని కలుషితం చేస్తున్నారు. దీనివల్ల వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం వెలుగుగా ఉండాలంటే ప్రకృతిని కాపాడాలి, నీటిని వృధా చేయకూడదు, చెట్లు నాటాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. చివరగా దేవుని సృష్టిని మనం గౌరవించాలి. మనం చేసే మంచి పనులు చూసి మన పరలోక తండ్రిని ప్రజలందరూ మహిమపరచాలి. దేవుడు సృష్టించిన ప్రతి విషయం అద్భుతంగా ఉంది. పర్వతాలు, సముద్రాలు, చెట్లు, పక్షులు, జంతువులు, ప్రతి చిన్నవాటిలో దేవుని యొక్క చేతి పనిని మనం చూడవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి దేవుని కళాఖండం. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులు ప్రభువునివే, ప్రపంచమును దానియందు వసించు ప్రాణులెల్లా ఆయనకు చెందినవే అని బైబిల్లో రాసి ఉన్నది. అంటే భూమి మనది కాదు, మనం కేవలం దేవుని సృష్టిని కాపాడే సంరక్షకులు మాత్రమే. మనిషికి మొదట ఇచ్చిన పని ఏంటని ఒక్కసారి మనం ఆలోచిస్తే అది ప్రకృతిని కాపాడడమే. దేవుడు మనిషిని తీసుకొని ఏదైనా తోటలో ఉంచి దానిని సాగు చేయుటకు, కాపాడుటకు పెట్టెను అని బైబిల్లో రాసి ఉన్నది. మనము భూమి యజమానులం కాదు, మనము దేవుని సృష్టికి సంరక్షకులు. అందుకే క్రైస్తవులుగా మనం బాధ్యతగా జీవించాలి. యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం వెలుగుగా ఉండాలంటే మన జీవితం ద్వారా మంచి ప్రభావం చూపించాలి. ప్రతి మనిషి సంవత్సరానికి కనీసం ఒక్క చెట్టునైనా నాటాలి, నీటిని వృధా చేయకుండా కాపాడాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. మన చర్యలు చిన్నవైనా ప్రపంచానికి పెద్ద మార్పునే తీసుకురాగలవు. యోహాను 1వ అధ్యాయం 4వ వచనంను ఒక్కసారి చూసినట్లయితే, ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను అని రాసి ఉన్నది. అంటే మనంతటా మనం స్వయంగా ప్రకాశించలేము. మనము వెలుగుగా ఉండాలంటే దేవుని చేత వెలిగించబడాలి. ఆ నిజమైన వెలుగు దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. ప్రస్తుతం ఈ లోకమంతయు భయంకరమైన అంధకారంతో నింపబడి ఉంది. కానీ మనం దేవుని యొక్క జీవంతో నింపబడి ఉన్నప్పుడు మనలో ఉన్న ఆయన జీవము మన చుట్టూ ఉన్న చీకటిని తొలగించబడి దేవుని వెలుగు ద్వారా మనము ఆయన మహిమ కొరకు ప్రకాశించట ప్రారంభిస్తాం. బైబిల్లో పౌలు గారిని చూసినట్లయితే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌలు తనకు తానే సరైన మార్గంలో ఉన్నానని అనుకున్నారు. కానీ అతడు నిజానికి ఆధ్యాత్మిక చీకట్లో నడుస్తున్నారు. సౌలు చీకట్లో నడుస్తున్నప్పుడు క్రైస్తవులను హింసించారు. కానీ యేసు ప్రభు వారు అతనికి ప్రత్యక్షమైనప్పుడు సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగు ఆకాశం నుండి తన చుట్టూ ప్రకాశిస్తూ ఉండడం ఆయన చూశారు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే, ఓ రాజా, మార్గ మధ్యంన మధ్యాహ్న సమయంన ఆకాశం నుండి నాకు ఒక వెలుగు కనబడింది. అది సూర్యుని కాంతి కన్నా మిన్నగా ఉండి నన్నును నా వెంట వచ్చువారిని అది ఆవరించి ఉన్నది అని రాసి ఉన్నది. అలాగే 14వ వచనం ఒకసారి చూసినట్లయితే, మేమందరము కింద పడిపోతుంది. అప్పుడు సౌలు సౌలు, ఎందుకు నన్ను హింసించుచున్నావు? మూలుకోలుకు ఎదురుతనుట నీకే కష్టము కదా అని హిబ్రూ భాషలో ఒక స్వరము నాతో పలికెను. ప్రభు, నీవు ఎవరవు అని నేను అడిగి తిని, అందుకు ప్రభు, నీవు హింసించుచున్న యేసును నేనే అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ సమయంలో దేవుడు అతనిని తాకాడు మరియు ఆ క్షణం నుండి అతడు ప్రజలకు సేవ చేయడం ప్రారంభించాడు. అతడు ఎంత ఎక్కువగా ప్రజలకు పరిచర్య చేశాడో అంత ఎక్కువగా దేవుని వెలుగు అతని మీద ప్రకాశించింది. ఈరోజు దేవుడు మన కొరకు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. He was the man every Christian feared, Saul of Tarsus, a name that sent families into hiding. With the authority of the high priest, he stormed into homes, dragged out believers, and threw them in prison. Men, women, it didn't matter. He believed he was serving God.
But on a road to Damascus, Saul wasn't hunting anyone. He was about to be hunted by grace. సౌల్ నన్నెందుకిలా హింసిస్తున్నావు సౌల్? ఎవరు నువ్వు? నేను యేసు. నువ్వు నన్ను బాధిస్తున్నావు. పైకి లే, ఈ డమాస్కస్ పట్టణంలోకి ప్రవేశించు. అప్పుడు నువ్వేం చేయాలో నీకే తెలుసు. యేసు ప్రభువారు సౌలుకి ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈనాడు కూడా అనేకులు సౌలులాగానే తాము కూడా సరైన మార్గంలో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ నిజానికి వారు చీకటిలోనే నడుస్తున్నారు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. సౌలు తన కాలంలో ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినవాడు, దేవుని కోసం పనిచేస్తున్నానని అతను భావించాడు. కానీ నిజానికి అతను దేవుని ప్రజలను హింసించాడు. అలాగే ఈ రోజుల్లో కూడా కొంతమంది నాయకులు దేవుని పిలుపు ఉన్నప్పటికీ తమ జీవితాల్లో పవిత్రతను కాపాడుకోకుండా జీవిస్తూనే ఉన్నారు. దేవుని వాక్యాన్ని సరిగా పరిశీలించకుండా తమ సొంత ఆలోచనలు బోధిస్తూ ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, గతమున్న ప్రజల్లో అసత్య ప్రవక్తలు గోచరించిరి, అట్లే మీలో అసత్య బోధకులు కాననగుదురు. వారు వినాశకరములను అసత్యములను అగు సిద్ధాంతములు ప్రవేశపెట్టుదురు. తాము రక్షించిన యజమానునే వారు నిరాకరింతురు, కనుక త్వరలో ఆత్మ వినాశమును కొని తెచ్చుకుందురు అని బైబిల్లో రాసి ఉన్నది. ఈ అబద్ధ బోధకులు దేవుని వాక్యానికి భిన్నమైన వినాశకరమైన బోధనలు చేస్తూ సంస్కృతి పేరుతో దేవుని చేయొద్దన్న ఆచారాలనే ప్రవేశపెడతారు. ఈ అబద్ధ బోధకులు దేవుని వాక్యానికి భిన్నమైన వినాశకరమైన బోధనలు చేస్తూ సంస్కృతుల పేరుతో దేవుడు చేయొద్దన్న ఆచారాలనే ప్రవేశపెడతారు. విశ్వాసంను కల్పిత మాటలతో బానిసలుగా చేసుకుంటారు. ప్రజలకు నచ్చినట్లుగా సత్యానికి దూరంగా అబద్ధ ప్రవచనాలే పలుకుతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, కపట ప్రవర్తనల గురించి జాగ్రత్త పడుడు, వారు లోపల క్రూరమైన తోడేలై ఉండి గొర్రె చర్మము కప్పుకొని మీ మీదకు వచ్చెదరు అని బైబిల్లో రాసి ఉన్నది. మనం ఎవరిని గుడ్డిగా అనుసరించకూడదు. దేవుడు చెప్పింది చేయాలి లేదా బైబిల్ను అనుసరించి నడుచుకోవాలి. మన గురువులు లేదా నాయకులు చేసే ప్రతి బోధనను బైబిల్ ప్రకారం మనం పరీక్షించాలి. మనం దేవుని సువార్తను ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుని వెలుగు మనలో మరింతగా ప్రకాశిస్తుంది. మనం సాక్ష్యంగా నిలిచినప్పుడు మాత్రమే ప్రభువు కొరకు నిజంగా లేచి ప్రకాశించగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపునిండు అని రాసి ఉన్నది. దేవుడు మనకిచ్చిన వెలుగు మనం దగ్గరే ఉంచుకోవడానికి కాదు, కానీ ఆ వెలుగు ఇతరులతో పంచుకోవడానికి. మనము దేవుని సువార్తను ప్రకటించినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు, దేవుని ప్రేమను చూపించినప్పుడు ఈ ప్రపంచం దేవుని మహిమను చూస్తుంది. అప్పుడు నిజంగానే మనం ఈ లోకానికి వెలుగుగా ప్రకాశిస్తాం. సాధారణంగా ప్రేయర్ మీటింగ్స్లో లేదా దేవాలయ సమావేశాల్లో మనం మన జీవిత సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు, ఇతరుల పట్ల ప్రేమతో దయతో మనం ప్రవర్తించినప్పుడు, మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారానే దేవుని వెలుగు ఇతరులకు కనిపిస్తుంది. మన గృహం భూగ్రహంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. భూగ్రహానికి తిరిగి స్వాగతం. ఫ్లోరెన్స్ నైటింగేల్ బ్రిటిష్ సామాజిక సంస్కర్త, గణాంకవేత్త మరియు ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు.
క్రిమియన్ యుద్ధంలో సైనికుల పట్ల ఆమె కనికరం గల సంరక్షణకు ది లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తారు. యుద్ధభూమి చీకట్లో గాయపడిన సైనికులకు దీపం పట్టుకొని ఆమె ఆశను పంచింది. ఆ దీపం వెలుగు చూడగానే గాయపడ సైనికులకు జీవితంపై ఒక ఆశ కలిగేది. ఆమె 1820 మే 12న ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని దేవుని పిలుపు మేరకు కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన 16వ ఏట దేవుడు నాతో మాట్లాడారు, ఆయన సేవకు నన్ను పిలిచారని తన డైరీలో రాసుకున్నారు. సంపన్న కుటుంబంలో పుట్టి నర్సింగ్ సేవకు వెళ్తానంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో నర్సింగ్ వృత్తి చాలా అవమానంగా చూసేవాళ్ళు. కానీ తాను పట్టుదలతో దేవుని సేవ చేయాలని ఆ పనిలోకి అడుగుపెట్టింది. 1853లో క్రిమియన్ యుద్ధం మొదలైంది. పై అధికారుల ఆదేశంతో తన సిబ్బందితో కలిసి టర్కీకి వెళ్ళి తన నర్సింగ్ పనిని ప్రారంభించింది. ఆ సమయంలో శుభ్రంగా లేని హాస్పిటల్ చూసి ఆమె చలించిపోయింది. సైనికుల రక్తంతో, చెత్త చెదరాలతో, ఎలుకలతో హాస్పిటల్ నిండి ఉంది. సైనికులు యుద్ధంలో తగిన దెబ్బల కంటే కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధుల వల్లే ఎక్కువగా మరణిస్తారని ఆమె తెలుసుకుంది. వెంటనే హాస్పిటల్ను శుభ్రం చేయడం ప్రారంభించింది. ప్రతి రోగి దగ్గరకు వెళ్ళి ప్రేమతో మాట్లాడుతూ గాయాలకు కట్లు కట్టేది. రాత్రిపూట దీపం చేత పట్టుకొని ప్రతి వార్డు తిరుగుతూ ప్రతి గాయపడ్డ సైనికుల బాగోగోలు చూసేది. గాయంతో బాధలో ఉన్న సైనికులు ఆ దీపపు వెలుగు కనబడగానే ఒక ఆశ వారిలో చిగురించేది. ఒక దేవతగా ఆమెను చూసుకునేవారు. దేవుడి పిలుపు కేవలం గురువులకు లేదా నాయకులకు మాత్రమే పరిమితం కాదు. ఒక టీచర్గా, ఒక ఇంజనీర్గా, ఒక నర్సుగా మనం ఏ పనిలో ఉన్నప్పటికీ దానిని దేవుని మహిమ కొరకు మరియు ఇతరులకు సేవ కొరకు వాడవచ్చు. విశ్వాసం అంటే కేవలం ప్రార్థించడమే కాదు, చేతులతో చూపించడం కూడా అని ఒక మదర్ తెరీసా, ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ వంటి వారి దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ప్రార్థిస్తూనే హాస్పిటల్ను శుభ్రం చేసేవారు. అలానే మన విశ్వాసం కూడా క్రియాశీలతగా ఉండాలి. బైబిల్లో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఈ విధంగా తెలియజేస్తుంది. యోహాను 5వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, యోహాను కాంతితో వెలుగుచున్న దీపం వలె నుండెను. అతని వెలుగు మీరు కొంతకాలము ఆనందంతో గడుపుటకు ఇష్టపడితిరి అని రాసి ఉన్నది. అవును, ప్రకాశించే వెలుగు మన నుండి రాదు, అది దేవుని మహిమ యొక్క ప్రతిబింబమై ఉన్నది. బాప్తిస్మమిచ్చు యోహాను గారు దేవుని కొరకు జీవించిన ఒక గొప్ప సాక్షి. అతను తనను తాను గొప్పవాడుగా ఎప్పుడూ చూపించుకోలేదు. దీపం చీకట్లో వెలుగునిచ్చినట్లే యోహాను గారు తన బోధనలతో ప్రజలకు సత్య మార్గాన్ని చూపించారు. కానీ యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ప్రజలు ఆ వెలుగులో కొంతకాలం మాత్రమే ఆనందించారు. యేసు ప్రభు వారు తాను బాప్టిసం తీసుకున్న వెంటనే మానవజాతిపై నుండి అంధకార తెరను తీసివేయడం మొదలుపెట్టారు. ఆత్మీయ అంధకారంలో నడుస్తున్న ప్రజలను వెలుగులోనికి నడిపించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి యేసు ప్రభు వారు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందిరని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా యేసు ప్రభు వారు దేవుని సంకల్పాల గురించి ప్రజలకు తెలియజేశారు. యేసు ప్రభు వారు నమ్మకంగా దేవుని వెలుగును ప్రతిబింబించారు. యేసు ప్రభు వారు నా యందు విశ్వసించు ప్రతి వాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని అన్నారు. I am the light of the world. Whoever follows me will never walk in darkness, but will have the light of life.
యోహాను 12వ అధ్యాయం 44 నుండి 46 వచనంలో చూసినట్లయితే యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వాణ్ణి విశ్వసించున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాణ్ణి చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడునూ చీకట్లో నుండుకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసు ప్రభువారిని వెంబడించేవారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటారు. అంటే దేవుని మార్గంలో నడుస్తారు. ఇక్కడ చీకటి అంటే పాపం, అజ్ఞానం. జీవపు వెలుగు అంటే సత్యం, నీతి, నిత్య జీవానికి దారి చూపే ఒక మార్గంగా ఉన్నది. క్రైస్తవులుగా మనం ఎవరిని వెంబడించాలి? మనందరం వెంబడించాల్సింది యేసు ప్రభువారిని మాత్రమే. యేసు ప్రభువారిని వెంబడించే క్రైస్తవులు ఆయన బోధనలు అనుసరించి జీవించేవారుగా ఉంటారు. వారు చీకట్లో అనే పాపం, అజ్ఞానం, తప్పుడు మార్గాలకు దూరంగా ఉంటారు. అయితే ఈనాడు అనేకులు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వారి విశ్వాసం, ప్రేమను నాయకులు వాడుకుంటున్నారు. సన్మానాలు, సెలబ్రేషన్స్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. దేవుని ప్రార్థనలు మాత్రం నామమాత్ర ప్రార్థనలుగానే మిగిలిపోతున్నాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూసినట్లయితే, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందంగా నున్నను, లోపల మృతులు ఎముకలతోనూ దుర్గంధ పదార్థాలతోనూ నిండి ఉన్నది. దేవుని సేవలో ప్రధానమైనవి ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని చదవడం, ఎంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ వినయం కలిగి జీవించడం, సేవాభావం కలిగి పేదలకు సహాయం చేయడం. దేవుడు ఆత్మ. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రార్థన కేవలం ఒక కార్యక్రమంగా మారితే అది దేవునితో ఉన్న నిజమైన బంధాన్ని తగ్గిస్తుంది. దేవుడు మన హృదయాన్ని చూస్తారు. దేవుడు మన నిజమైన విశ్వాసాన్ని చూస్తారు. దేవుడు మన జీవితం ఆయన వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని చూస్తారు. అందుకే నిజమైన విశ్వాసి ఏం చేయాలంటే మన దృష్టి ఎప్పుడూ మనుషులపై కాకుండా దేవునిపై ఉండేలా చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకొని జీవించాలి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి నిజమైన ప్రేమతో సేవ చేయాలి. అప్పుడు దేవాలయాలు నాయకులు ఎలా ఉన్నప్పటికీ మన విశ్వాసం దేవుని ముందు నిజంగా నిలుస్తుంది. మనం కూడా వెలుగుగా జీవిస్తాం. నాయకులు మారవచ్చు, కొత్త కొత్త ఆచారాలు రావచ్చు, కానీ దేవుని సత్యం ఎప్పటికీ మారదు. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమాలను అనుసరించుచున్నారు అని పలికెను. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా దేవుని అసలు ఉద్దేశం కంటే మానవ నియమాలు ఎక్కువ ప్రాముఖ్యత పొందుతున్నాయి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుండి 39 వచనంలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. అందుకు యేసు ప్రత్యుత్తరంగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నీవు నన్ను ప్రేమించున్నట్లు నీ పొరుగువాన్ని ప్రేమించవలను అను రెండవ ఆజ్ఞ ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములనియు ఈ రెండాజ్ఞలపైన ఆధారపడి ఉన్నవని సమాధానమిచ్చాను. యేసు ప్రభువారు ఎప్పుడు నిజమైన విశ్వాసం, వినయం, ప్రేమకే ప్రాముఖ్యతను ఇచ్చేవారు. బయట కనిపించే ఘనత, గౌరవం కార్యక్రమాలకు ఇచ్చేవారు కాదు. మన హృదయం దేవుని వైపు మాత్రమే ఉండాలి. వెలుగు లేకుండా మనమేమి చేయగలం? సంవత్సరం అంతా ప్రతిరోజు 24 గంటలు చీకటిగానే ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. రంగులేని ప్రపంచాన్ని ఊహించండి. ఎందుకంటే వెలుగు లేకుంటే రంగు ఉండదు. నిజానికి వెలుగు లేకపోతే మనము ఉండము. ఎందుకంటే మనం తినే ధాన్యం, కూరగాయలు, పండ్లు ఇటువంటివన్నీ ఆహారాన్ని తయారు చేయడానికి చెట్లు కిరణజన్య సంయోగక్రియలో వెలుగును ఉపయోగించుకుంటాయి. మన భౌతిక జీవితాలు వెలుగుపైన పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. మన జీవితాలు కూడా యోహాను వారి వరే ఉండాలి. మనం మన కోసం కాదు, క్రీస్తు ప్రభు కోసం ప్రకాశించాలి. మన మాటలతో, మన జీవితం ద్వారా, మన సాక్ష్యంతో ప్రజలు దేవుని వెలుగును చూడాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే, లెమ్ము, ప్రకాశించుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణి చీకట్లు ఆవరించినను, ఈ జాతులను తేజస్సు కప్పియున్నను. నీపై ప్రభు ఉదయించును, ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునద్దకు వచ్చును, రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయంను చూడవచ్చురు. ఈ ప్రపంచంలో అంధకారం, పాపం, అయోమయం రగులుతున్నప్పటికీ దేవుడు తన ప్రజలను వెలుగుగా నిలబడమని పిలుస్తున్నారు. దేవుడు తేజస్సు మన మీద ప్రకాశించినప్పుడు మనం వెలుగుగా మారుతాం.
ప్రజలు ఆ వెలుగును చూచి దేవుని వైపు వస్తారు. అందుకే దేవుని వాక్యం మనల్ని ఇలా పిలుస్తుంది, లెమ్ము ప్రకాశింపుము. దేవుని వెలుగులో మనం ప్రకాశించినప్పుడు మనము కూడా లోకానికి వెలుగుగా మారుతాము. అందుకే దేవుని వాక్యం మనల్ని పిలుస్తుంది. మనమందరం కూడా లేచి ప్రకాశించుదాం. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.